హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటి మళ్ళీ ఇలా రెడీ అయ్యి కార్లో ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. సో మేమైతే ఒక పెద్ద డెవోషనల్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడికంటే కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నాం అనమాట. మేమందరం కలిసి 5 మెంబర్స్ వెళ్తున్నాము. మా మమ్మీ, మా డాడీ, నేను, మా చెల్లి అండ్ మా తాతయ్య కూడా వస్తున్నారు. సో ఇది వచ్చేసి మొత్తం పాచ్గా డివైడ్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే మేమైతే హైవే మీద వెళ్తున్నాం అనమాట. సో దట్ రూట్ కూడా ఈజీ ఉంటుంది, వెహికల్స్ ఎక్కువ ఉండవని. సో ఇదైతే విజయవాడ హైవే అనమాట. సో మేమైతే ఖమ్మం నుంచి విజయవాడకి వచ్చాము. ఇప్పుడు విజయవాడ హైవే మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మేమైతే హనుమాన్ గుడికి అయితే వచ్చాము. బికాస్ మేము లంచ్ చేసుకొని చూడొచ్చు హనుమంతుడిని. సో ఇక్కడ విఘ్నేశ్వరుడు, ఇక్కడ దేవుడు ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇది ధ్వజస్తంభం, ఇక్కడ తులసి మాత ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే మీకు అక్కడ కొబ్బరికాయ కొట్టలేక ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తాను ఉంది. ఇక్కడ ఇప్పుడు మా డాడీ కొడుతున్నారు కొబ్బరికాయ. లేదా వాటర్. సో ఇంక ఇప్పుడైతే లంచ్ చేసేయాలన్నమాట. సో మొత్తానికి అయితే గుడిలో ఎవ్వరు లేరు, అసలు సైలెంట్గా ఉంది ఈ గుడి. అండ్ ఇవాళ అయితే సో హనుమాన్ జయంతి. సో నెక్స్ట్ ఈ గుడి కూడా ఫుల్ పీస్ఫుల్గా. అండ్ మార్చి 27నే శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది కదా. సో అక్కడ పెట్టిన విగ్రహాలు కావచ్చు ఇదిగోండి, హనుమంతుల వారు. సో ఇప్పుడైతే లంచ్ చేసేద్దాము. సో ఇది మా చెల్లి అనమాట. హాయ్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? లంచ్. విజయవాడ టు తిరుపతి రోడ్డు మధ్యలో నెల్లూరు దగ్గర భోజనం చేస్తున్నాం హనుమంతుడి గుడిలో. హాయ్ చెప్పు. ఇదే ఊరు? ఇది ఇది ఈ ఊరు తెరవదుగా. మమ్మీ హాయ్ చెప్పు. ఏం చేస్తున్నావు? అటు ఇటు హ్యాండ్ వాష్ వాటర్ తీసుకొస్తాం. సో మేమైతే బాదం చెట్టు కింద కూర్చున్నాం అన్నమాట. నాకు రైస్ వద్దు, చపాతీ కావాలి. తిను, రైస్ వేస్ట్ అయితే. వచ్చేసి రైస్, వైట్ రైస్. నెక్స్ట్ మళ్ళీ ఇది కాకరకాయ పచ్చడియా, వెల్లుల్లి కారం, కాకరకాయ పచ్చడి. నెక్స్ట్ ఇందులో పులిహోర. నెక్స్ట్ వచ్చేసి ఇది పెరుగు, అండ్ ఇది టొమాటో, ఇది సాల్ట్, ఇది పప్పు, అండ్ ఇది వచ్చేసి మ్యాంగో పికిల్. చూడండి, అసలు నిన్ననే పెట్టామన్నమాట మ్యాంగో పికిల్. స్పెషల్గా ట్రిప్ కోసమనే పెట్టాము. అండ్ చపాతీ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏం పప్పు, మ్యాంగో దాల్ అనమాట, మామిడికాయ పప్పు. నెక్స్ట్ చపాతీ, ఇది టొమాటో పికిల్. ఈ డబ్బా ఏమో పప్పు. పులిహోర కూడా అనమాట, అది చింతపండు పులిహోర. సో నేను స్పెషల్గా ఈ ట్రిప్ కోసమే నేను నిన్ననే కొనిపెట్టుకున్నాను. చూడండి, ఇది రైట్ హ్యాండ్కి, ఇది లెఫ్ట్ హ్యాండ్కి అనమాట. నాకు అది చాలా నచ్చింది. చపాతీ, కాకరకాయ ఫ్రై, మ్యాంగో పికిల్, మ్యాంగో పప్పు, నెక్స్ట్ పులిహోర తింటున్నా. సో గాయస్ ఇప్పుడు లంచ్ అయిపోయింది. అండ్ కొన్ని వారం కూడా ఉంటే తిన్నాము. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకెప్పుడు ఆగుతామో కూడా తెలియదు, మేబీ ఆగం కావచ్చు. జర్నీ మాత్రం ఏందో కానీ హాఫ్ డేలోనే టైర్ అయిపోయిన, అంత ఎండ్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు తిరుపతికి దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇంకా కొన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఐ థింక్ 20 అనుకుంటా. సో ఇంకా 2.5 hours తర్వాత లోపలికి వెళ్తే
ఇక్కడ 2 చైర్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాటర్ మాకు ఇక్కడ టేబుల్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక 2 బెడ్స్, ఇక్కడ దేవుడి ఫోటో అండ్ 2 విండోస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్ అనమాట, ఇది వచ్చేసి వాష్ బేసిన్. నెక్స్ట్ ఇది వచ్చేసి అన్ని సెల్ఫ్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి వాష్రూమ్, గీజర్ కూడా ఉంది. సో ఏంటంటే అనమాట ఈ రూమ్ టూర్. సో దీనికోసం 500 తీసుకున్నారు. అంత పడింది, బట్ బాగానే ఉంది రూమ్. అంటే మరీ అంత బాగలేదు, మరీ అంత బాగలేదు అని కాదు, నార్మల్గా ఉంది అంతే. ఓకే, సో గైస్ గుడ్ మార్నింగ్. సో నిన్న అయితే నైట్ చపాతీతో డిన్నర్ చేసేసి అలా శ్రీకాళహస్తి గోవిందరాజస్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్, నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఉన్నవి చూద్దాం అనుకుంటున్నాము. సో ఇంకా మమ్మీ వాళ్ళైతే కొంచెం ఛాయ్ బ్రేక్ కోసం బయటకు వెళ్ళారు. బికాజ్ వాళ్ళకి ఛాయ్ ఉండాలి, ఛాయ్ లేకపోతే హెడేక్ వస్తుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళారు. నెక్స్ట్ నేను మా చెల్లనే ఉన్నాము. సన్నీ ఒకసారి ఇట్రా. మమ్మీ వాళ్ళేరి మనం ఏం చేస్తాం? లేదు, స్నానం చేయమన్నారు కాబట్టి స్నానం చేయాలి. సో మేము ఇంతే ఫ్రెష్ అయ్యి వస్తాము. Until then, wait.